విశ్వనటుడు కమల్ హాసన్ దర్శకుడు శంకర్ కాంబినేషన్లో వచ్చిన ఇండియన్ 2 సినిమా మంచి టాక్ని సొంతం చేసుకుంది. 28 ఏళ్ల క్రితం వచ్చిన ఇండియన్ సినిమాకి సీక్వెల్గా రూపొందించిన ఈ సినిమాలో సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ఎస్జే సూర్య వీరందరూ కీలక రోల్స్లో నటించారు. ఈ సినిమా తొలి రోజు వసూళ్లు ఎలా వచ్చాయి, రెండో రోజు వసూళ్లు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దాం. ఇండియన్ 2 అలియాస్ భారతీయుడు 2 ఈ సినిమాలో కథ బాగుంది. ముఖ్యంగా కమల్ నటనకు 100కి 100 మార్కులు పడుతున్నాయి. ఇందులో స్టార్ నటీనటులు కూడా నటించారు. కాజల్ అగర్వాల్ ఇతర నటీనటులు కథలో భాగమైన ఇండియన్ 2లో కాకుండా ఇండియన్ 3కి మార్చారు. ఈ సినిమా ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణులు, ప్రమోషనల్ కాస్ట్ కలిపి మొత్తం 250 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ అయినట్టు తెలుస్తోంది ఇండస్ట్రీలో. ఈ సినిమాను ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగానే చేసుకుంది. కమల్ శంకర్ కాంబినేషన్ కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలు సహజంగా పెరిగిపోయాయి. అంతేకాకుండా ఈ సినిమా ప్రమోషన్స్లో కూడా ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా అయింది. ఈ మూవీకి అడ్వాన్స్ బుకింగ్ కూడా తమిళ్ ఓవర్సీస్లో భారీగా జరిగాయి. సుమారు 25 కోట్ల రూపాయల కలెక్షన్స్ ముందస్తు బుకింగ్ వల్లే వచ్చాయంటే అడ్వాన్స్ బుకింగ్స్ ఏ రేంజ్లో జరిగాయో చూడొచ్చు. ఈ మూవీ క్రేజ్ను దృష్టిలో పెట్టుకుని ప్రపంచవ్యాప్తంగా 1600 స్క్రీన్లలో రిలీజ్ చేశారు మేకర్స్. దక్షిణాదిలో ఇండియన్ 2 సినిమాకు భారీగా తొలి రోజు కలెక్షన్లు వచ్చాయి. తమిళ్లో 25 కోట్ల రూపాయలు, తెలుగులో 6 కోట్ల రూపాయలు, కర్ణాటక, హిందీ ఇతర రాష్ట్రాల్లో 10 కోట్ల రూపాయల వరకు వసూళ్లు వచ్చాయి. ఇక ఓవర్సీస్లో కూడా ఈ సినిమా 8 కోట్ల రూపాయల వరకు వసూళ్లు తీసుకువచ్చినట్టు తెలుస్తోంది. తొలి రోజు మొత్తం మార్కెట్ 50 నుంచి 55 కోట్ల రూపాయల వరకు వచ్చినట్టు అనలిస్టులు భావిస్తున్నారు. ఇక రెండో రోజు కూడా అడ్వాన్స్ బుకింగ్ దాదాపు 65% కనిపిస్తోంది. కల్కి, భారతీయుడు 2 ఈ రెండు సినిమాలు కూడా స్క్రీన్స్ని పంచుకున్న పరిస్థితి కనిపిస్తోంది. ఏపీ, తెలంగాణ, తమిళనాడు అలాగే నార్త్ ఇండియాలో. ఈ సినిమా రెండో రోజు సుమారు 35 కోట్ల రూపాయల వరకు కలెక్షన్స్ తీసుకువచ్చే అవకాశం ఉందని అనలిస్టులు భావిస్తున్నారు. ముఖ్యంగా వీకెండ్, శని, ఆదివారాలు కావడంతో ఈ సినిమాకి మరింత క్రేజ్ పెరగనుంది. ఈ రెండు రోజులు కూడా మంచి వసూళ్లు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక ముఖ్యంగా శంకర్ ప్రారంభ సన్నివేశాల్లో మెయిన్ పాయింట్ని టచ్ చేశారని, నేరుగా కథలోకి తీసుకువెళ్లారని, శంకర్ టేకింగ్ గురించి కూడా చాలా బాగుందని పాజిటివ్ టాక్ వస్తోంది. నిర్మాణ విలువలు కూడా చాలా బాగున్నాయని, ఇక అనిరుద్ మ్యూజిక్ కూడా సినిమాకి మరింత ప్లస్ అయిందనే టాక్ అయితే వినిపిస్తోంది. మొత్తానికి కమల్ హాసన్ నటన గురించి ప్రత్యేకంగా అందరూ కూడా ప్రశంసిస్తున్నారు ఈ సినిమాని చూసిన వారు. రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీనివాసరాజు. జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు. ప్రేమ, పెళ్లి, విదేశీయానం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వాస్తు, దాంపత్య సమస్యలు, కుటుంబ కలహాలు, వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును. మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా? ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి. మీ సమస్యకు పరిష్కారం పొందండి. సెల్ నంబర్ 7098888511